ఈరోజు ఈ వేదిక మీద మన ప్రముఖులందరినీ మీకు పరిచయం చేశారు. కానీ నా తృప్తి కోసం రెండు మాటలు చెప్తాను. ఈ వేదిక ఎంత నిండుగా ఉందంటే ఇందులో ఆ చివరికి రెండో వ్యక్తి బి నరసింహమూర్తి గారు, ఫిలిం అంటారు వారు 300కు పైగా నాట్య రూపకాలు రాసినటువంటి ఏకైక తెలుగు సాహితీవేత్త. ఆయన మంచి రచయిత, మంచి చిత్రకారుడు. రచయిత అంటే ఎలాంటి రచయిత? ఇవాటి 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఆయన అవివాహితుడు కుటుంబ జీవితం మీద పుస్తకం రాశారు, కథల పుస్తకం. అది ఏమిటి పేరేమిటి? మిస్సెస్ అండర్స్టాండింగ్. మిస్సెస్ అండర్స్టాండింగ్ చదివితే అదే వైవాహిక జీవిత సారాన్ని ఎంతగా అవపొందుపడ్డాడు రచయిత అనుకుంటాను. ఆయన ఎవరో తెలియకపోతే అది ఈయన భారత ఇతిహాసాలన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి లోతైనటువంటి విస్తృతమైన అవగాహన కలిగింది. అంటే బహుశా ఈయన బాగా చిన్నప్పటి నుంచి సంస్కృత పాఠశాలకు వెళ్ళి అమర కోసం దగ్గర నుంచి రఘువంశం, కుమారస్వామి, మేఘ సందేశాలు అన్ని కావ్యాలు చదువుకుని చాలా పెద్ద గ్రంథకర్త, సంస్కృత సాహితీవేత్త అనుకుంటారేమో. కాదండి, ఆయన అయ్యా వాళ్ళ మాట ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు, ఇక్కడ వేదిక మీకు వచ్చి మాట్లాడచ్చు, మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఈ పని చేయలేదండి. ఆయన ఒకే ఒక స్కూల్కి వెళ్ళారు, అది మాతృమూర్తి. వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి ఆయన గ్రహించినటువంటి జ్ఞానమే అద్భుతమైన అపారమైనటువంటి, అది మనం వర్ణించలేనంత జ్ఞానం. అలాంటి జ్ఞానంతో 300 పైగా నాట్యరూపగా అన్ని ఇతిహాసాల ఆధారమైనటువంటి అది ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. ఒకే ఒక కారణం ఉంది. అది ఆయన అక్షరాన్ని ప్రేమించాడు, గీతని ప్రేమించాడు. గీతని ప్రేమిస్తున్న బాపు ముళ్ళపూడి వెంకటరమణ వాళ్ళకి ఆత్మీయుడయ్యాడు. ఆయన ఇంట్లో మీరు చూస్తే ఏ మూల చూసినా ఏదో మూల బాపు రమణ అంతా అదే కనిపిస్తుంది ప్రపంచం. అక్షర జ్ఞానం, అక్షరాన్ని ప్రేమిస్తే గ్రంథాలు ఎన్నైనా చదువుతూ ఉంటాను. గురువులతో పని లేదు. కానీ ఆయనకు ఒక గురువు ఉన్నారు, తల్లి జటావల్లభుల పురుషోత్తం గారిని ఈ అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి విశ్వ హిందూ పత్రిక అధ్యక్షులు వారి కుమారుడి ఫిలిం గారు. అటువంటి విశిష్టమైన వ్యక్తి ఈరోజు వేదిక మీద ఉన్నారు. మీరు ఇప్పుడు చూడండి, ఆ వారిలో ఆ శోభ మీకు కనిపిస్తుంది, ఆ కళాకారులు కనిపిస్తాయి. వారు కళారత్న ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తీసుకున్నారు, నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అర్థమైంది కదా మీకు? అంచేత వారి యొక్క విశిష్టత మీకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. మరొక వ్యక్తి 15వ సంవత్సరం నుంచి కథలు రాసి, నవలలు రాసి, వ్యాసాలు రాసి, పిల్లల కథలు రాసి, నాటికలు రాసి రాస్తూనే ఉన్నారు. గత 55 సంవత్సరాలుగా ఆవిడ డాక్టర్ చిల్లర భావనదేవి గారు. అనేక పురస్కారాలు అందుకున్నారంట, అనేక టైటిల్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా చెప్తే ఒక అరగంట పడుతుంది కాబట్టి ఇది చెప్పట్లేదు. ఇప్పటికే ఆవిడ రాస్తూనే ఉన్నారు. అవిశ్రాంత సాహితీవేత్త డాక్టర్ చిల్లర భావనదేవి గారు. గుండు సుదర్శన్ గారు మన ఏ సినిమాలో అయినా ఖచ్చితంగా మనకు ఒక మినిమం గ్యారంటీ హాస్యం ఉంటుంది, అది గుండు సుదర్శన్ గారు. వారు రచయిత, మంచి జ్ఞాని, మంచి కాలమిస్ట్ కూడా. అటువంటి సుదర్శన్ గారు మనం కొల్లూరు సోమసుందరం గారు. ఈయన సంచిక అనేది ఒక వెబ్ వీక్లీ. ఈ సంచిక చాలా విజయవంతంగా గత 15 ఏళ్ళుగా గత 10 ఏళ్ళు, సుమారు 10 ఏళ్ళుగా కస్తూరి మురళీకృష్ణ గారి సంపాదకత్వంలో వస్తుంది. కస్తూరి మురళీకృష్ణ గారికి వెన్నెముకలాగా నిలబడి ఆయన సంచికను విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి కొల్లూరు సోమశంకర్. ఏది కాదు
సోమ అంటే సోముని ధరించిన శంకరుడు అంతేనా? చంద్రకాంతి కూడా ఉంది కదా, ఎన్ని కాకులున్నాయి చూడండి కదా. ఇంతమంది దిగ్గజాలు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి మన మధ్య లేరు, వారు బెహరా సుబ్బారావు. వారి గురించి ఇంతమంది మీరందరూ ఇక్కడ రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, వారు బెహరా సత్యనారాయణ. సత్యనారాయణమూర్తి గారు ఇక్కడ ఇంత ధైర్యంగా హైదరాబాద్లో ఏ రకమైనటువంటి లోకల్ స్టాండ్ అంటాం ఇంగ్లీష్లో, స్థానిక స్థానబలం అంగబలం అలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ విజయవంతంగా ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరూ తీసుకురాగలిగారని దానికి కారణం కలిగొట్ట సన్యాసరాజు గారు, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్. ఇలాంటి దిగ్గజాలతో ఉన్నటువంటి సభ ఇది ఒక అద్భుతమైనటువంటి సభ. ఇక్కడ ఈరోజు ఈ పుస్తకం ఏదైతే ఉందో మధ్యధర్త మందహాసన పుస్తకం, నేను ఒక ఏడాది క్రితం నేను అమెరికాలో ఉండగా సత్యానందమూర్తి గారు నాకు ఫోన్ చేశారు. విజయనగరంలో నాన్నగారి సరళపై రచనలు ఒక పుస్తకం ఏదో మేము ఆవిష్కరణ చేస్తున్నామని, ఏదో ఒక పుస్తకం ఆవిష్కరణ చేస్తున్నాం, ప్రింట్ చేయించాం సొంతంగా మేము చేయించాం, మీరు తప్పకుండా రావాలని. నేను వెళ్ళలేకపోయాను. కానీ ఆ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 దాకా జరిగింది. అంటే ఎంతమంది రచనలు వచ్చి పాల్గొన్నారు. బెహరా సుబ్బారావు గారి రచనలు ఎరుగున్నవాడు అంటే 1950, 60, 70లో అంతేనా, 50, 60, 70లో వారి రచనలు ప్రచురించిన పత్రిక లేదంటే భారతి అంటే ఆ రోజుల్లో కులబద్ద. భారత్లో ఎవరిదైనా ఒక వ్యాసం పడిందంటే, ఒక కథ పడిందంటే, ఒక విశ్లేషణ పడిందంటే ఆహా అని కాలం ఎగరేసుకోవాలన్నమాట. కండువాలు లేచే మహామహా పండితులు కూడా వాళ్ళ వ్యాసం పడిందంటే భారతి ఆంధ్రపత్రిక యాజమాన్య వారి నుంచి దగ్గరికి వచ్చేది. ఆ భారత్లో కథ పడటం అంటే విశేషం, అంత గొప్ప విశేషం. అది దాని గొప్పదనం నాకు చాలా చాలా చిన్న వయసులో మా అన్నగారు ముందు సుబ్రహ్మణ్య దీక్షలు గారిని, వారు కూడా రచయిత, చాలా పెద్ద రచయిత, 76 ఆయన మంచి కథ రాశారు. ఆ కథ రాస్తే అది ఆంధ్రపత్రికకి రాస్తే వారపత్రికకి వాళ్ళు ఒక 15 రోజుల తర్వాత రిప్లై ఇచ్చారు, మీ కథని మేము ఆంధ్రపత్రికలో ప్రచురించడం లేదు. అరే అని అనుకున్నాడు ఆయన. మొదటి వాక్యం చూసి రెండో వాక్యం భారత్లో ప్రచురించాలని నిర్ణయించాం అని రాశారు. ఆయన ఆంధ్రతో ఒప్పిండిపోయాడు. భారత్లో ప్రచురిస్తున్నారు. అంతటి గొప్ప భారత్లో కూడా బెహరా సుబ్బారావు కథలు ప్రచురితం అయ్యాయి. మనం అటువంటి గ్రంథాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకుంటున్నాం. ఇందులో ఈ మనం అందరూ రచయితల ప్రముఖులతో మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఈ 73 కథలు పుస్తకం కదా, ఇంట్లో మొత్తం 72 కథలు వేశారు. కాబట్టి 72 కథలు వేశారు, 2 సీరియల్స్, 72 కథలు ప్రచురించారు. ఈ 72 కథల్లో కొన్ని విషయాలు కామన్గా ఉన్నాయండి. అవన్నీ నేను ఒకేసారి చెప్పేస్తే కష్టం. ఒక సీక్రెట్ని కనిపెట్టాను. ఈ పుస్తక కథలు చేయడం వాళ్ళు ఎవరైనా కనిపెట్టారో లేదో. నవ్వుతారండి మీరు. మీరు ఊహించని చెప్తానైతే. అన్ని కథల్లోనూ ఒక కీలకమైన అంశం ఉందండి. ఇది మహాభారతంలో వ్యాస మహర్షి మనకు అందించారు. మీరు ఏ కథ తీసి చూడండి, కొంచెం అటు ఇటుగా ఈ అంశమే అందులో వస్తుంది. ఆ అంశం ఏంటి అంటే, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ధర్మరాజు గారిని కృష్ణుడు తీసుకొచ్చి, తాత వీరికి ధర్మరాజు నువ్వు అన్ని ధర్మాలు బోధించాలయ్యా అన్నాడు. భీష్ముడు నేను బోధించాను కృష్ణ, నువ్వే ధర్మమే నువ్వు కదా, నువ్వు చెప్పచ్చు కదా అన్నాడు. నువ్వు చెప్పాలయ్యా. ఈయన బోధిస్తున్నాడు. అందులో ఒక మృత్యు ధర్మం ఒకటి ఉంటుందండి. ఆ మృత్యు ధర్మం దగ్గరికి వచ్చినప్పుడు ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు.
తాతగారు ధర్మాలన్నింటిలోకి, మానవ ధర్మాలన్నింటిలోకి ఉత్కృష్టమైన ధర్మం ఏమిటి ఉందా? ఒకటి. ఇంతకు మించిన ధర్మం ఇంకోటి లేదు నాయన. భీష్ముడు చెప్పాడు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడా ఇంతకు మించిన ధర్మం లేదు. మానవ ధర్మాలన్నింటిలోకి అత్యంత ఉత్కృష్టమైన ధర్మం ఇది ఒక్కటి మాత్రమే అన్నాడు. ఇది ఎప్పుడు సంఘటన? ద్వాపరయుగంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచినాయి. మీరు ఇవాటికి మీరు ఆలోచిస్తే అది నిజమే కదా, ఎందుకని గొప్పదనం ఉందా? ఆలోచించండి, ఎందుకని గొప్పదనం ఉంటుందేమో. అంత ఉత్కృష్టమైన ధర్మం అది. మహాభారత యుద్ధం కూడా ఈ ఉత్కృష్టమైన ధర్మాన్ని కనుక కౌరవ పాండవులందరూ ఆచరించి ఉంటే జరిగి ఉండేది కాదనిపిస్తున్నాను. అంత ఉత్కృష్టమైన ధర్మం. ఆ ధర్మం యొక్క స్ఫూర్తి బేరా సుబ్బారావు గారి కథల్లో చాలా చోట్ల అంతర్లీనంగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమొచ్చారు? యదన్యే వీతం నిశ్చయదాత్మన కర్మ పురుష నతత్పరేషు కుర్యాత్ జానన్న ప్రేమాత్మ. యత్ అన్యర్విహితం, ఇతరులు ఏం చేస్తే, ఇతరులు నీ పట్ల ఎలా మాట్లాడితే, ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే, యదన్యర్విహితం నా ఇచ్చేయదు, నాకు నచ్చదు. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే, ఎలా మాట్లాడి నచ్చదో, నతత్పరేషు కుర్యాత్ జానన్న ప్రేమాత్మ. ఇతరుల పట్ల నువ్వు అలా మాట్లాడకు, ప్రవర్తించకు, వ్యవహరించకు. ఎందుకన్నా గొప్ప ధర్మం ఉందా? మహాభారతం చెప్పిన అదే బేరా సుబ్బారావు కథల్లో కనిపిస్తున్న అనేక చోట్ల. ఆయన ఒక్కరోజు రాసిన కాదు కథలండి, ఒక 3 దశాబ్దాల కాలం. బట్ ఎక్కడెక్కడెక్కడ కథలు అక్కడ అలా చదువుతుంది, ఎక్కడ చదువుతున్నా నాకు ఇదే కనిపిస్తుంది. ఒక డాక్టరు అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి, ఆయన హైదరాబాద్ వెళ్ళాలి, ఏదో విజయనగరం దగ్గర ఒక ఊరు. ఆయన భార్య సీరియస్గా ఉంది, యాక్సిడెంట్ అయింది, ప్రమాదంగా ఉంది, హాస్పిటల్ నుంచి చెప్పారు. ఆయన వెళ్ళాలి కాబట్టి రాత్రి ఒకే ఒక ట్రైన్, కోణార్క్ ట్రైన్. ఆ ట్రైన్ పట్టుకోవాలంటే ఏం చేశాడు, విజయనగరానికి ఇంకా దగ్గర ఇంకో విలేజ్ ఏదో ఉంది, ఒక ఆ ఊరి దాకా ఎలాగ వచ్చాడు. అక్కడి నుంచి మార్గం లేదు, రిక్షా. రాత్రి 10 గంటల సమయం, అక్కడి నుంచి 2 గంటల లోపల వెళ్ళాలి కోణార్క్ పట్టుకోవాలంటే. ఆ రిక్షా ఒకటే మార్గం, ఒకటే రిక్షా ఉంది అక్కడ. ఆ రిక్షా తొక్కేవాడు ఏదో వాడి పేరు ఏదో రాముడు శ్రీనివాసం ఏదో అనుకుంటాడు. వాడు ఆ వర్షంలో చిన్న సిగులు పడుతున్నాయి, రిక్షాలు పోస్తే వాడు చుట్ట కలుస్తాడు. వాడి బాధ వేరు. వాడి భార్య ఆ రోజు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్ళారు, డెలివరీకి వస్తుంది. డెలివరీ చాలా కష్టం అవుతుందని చెప్పారు. అది వాడి భార్య ఏమవుతుంది, డెలివరీ అవుతుందా లేదా, బతుకుతుందా లేదా అని వాడు వరిలో ఉన్నాడు. అది ఆ సమయంలో ఈ డాక్టర్ బాబు అర్జెంటుగా నన్ను విజయనగరం తీసుకెళ్ళదా, స్టేషన్ తీసుకెళ్ళదా అన్నాడు. 10 మైళ్ళ దూరం రిక్షా తొక్కాలి. అప్పుడు రిక్షాలే ఉన్నాయి. ఈ కథాకాలం మా 60-70 సంవత్సరాల కింద వెళ్ళాలి. ఆటోలు కూడా లేవు, బస్సులు కూడా లేవు. లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. ఆ రిక్షా వాడు ఏం చేశాడంటే, అయ్యా నేను రాలేనంటే నా మనసు బాగాలేదు, భార్య డెలివరీ కష్టం, ప్రమాదకరం అని చెప్పాడు పొద్దున్న డాక్టరు. ఆ బెంగ, భయం, ఆందోళన వెంటాడుతున్నాయి అతను. అలాంటి సమయంలో ఆ పక్కన పెద్దవాడు ఉండి, పోనీ తీసుకెళ్ళరా, ఎవరు ఏం చెప్తున్నాడు, బాబు నా భార్య ప్రమాదం ఉందయ్యా, ఆ మహానగరంలో చాలా యాక్సిడెంట్ అయిపోయింది, ఎన్ని వేలు ఖర్చు అవుతుందో కూడా నాకు తెలియదు, నన్ను ఎలాగైనా చేసి విజయనగరం తీసుకెళ్ళి చాలు, రైలు ఎక్కేస్తాను అంటే ఆ పెద్ద కన్విన్స్ చేసి వాళ్ళు తీసుకెళ్ళరా, అయ్యే బాబు కష్టాలు ఉన్నా అంటే, సరే ఆయన నాలాంటి మనిషే కదా, కష్టం ఉన్నాడు, తీసుకెళ్తాను. 25 రూపాయలు ఇమ్మన్నాడు. 25 రూపాయలు కరెక్ట్ న్యాయం, అది 60 ఏళ్ళ ఎక్కాడు ఈయన రిక్షా. ఈయన 25 కూడా రాన్నాడు. రానంటే 50 ఇస్తాను ఆయన. నాకు మనసు బాధలేదండి, నా భార్య ఇవాళ డెలివరీ అవ్వాలి, కాన్పు అవ్వాలి, కష్టంగా ఉంది, నన్ను వదిలేసింది అంట. వెంటనే ఆయన ఎలా వెళ్తాడు, ఆయన ఇంకో మార్గం లేదు. 100 రూపాయలు ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, దయచేసి నేను తీసుకెళ్ళు, నా భార్య ప్రాణ ప్రమాదం. ఈ రిక్షా పుల్లరు సరే అయిష్టంగా ముసలాడు చెప్పింది, ఎక్కించుకున్నాడు. తొక్కున్న మనసంతా తన భార్య కాన్పు అవుతుందా లేదా, బతుకుతుందా లేదా, పుట్టిన పిల్ల బతికి పుడుతుందా లేదా, ఎన్ని ఆందోళనలు ఉంటాయండి ఆ వయసులో. మొత్తం మీద రిక్షా తొక్కాడు. విజయనగరం స్టేషన్
స్టేషన్లో దించాడు. దించిన వెంటనే ఆ పెద్ద ఆయన వీడికి తీసి ఇదిగోనయ్యా నీ 100 రూపాయలు అని ఇవ్వబోయాడు. అప్పుడు స్టేషన్ లైట్ల వెలుగులో చూశాడు ఈ రిక్షావాడు. అతను ఉదయం తన భార్యని కాన్పూర్ తీసుకెళ్తే ఆసుపత్రిలో 200 రూపాయలు ఖర్చు అవుతుందయ్యా, ఈమెకి కష్టం లేకుండా కాన్పూర్ చేయాలని చెప్పిన డాక్టర్. అలా చూశాడు. అతను ఎంత కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. 100, 200, 1000, 2000 అతని భార్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి కదా హైదరాబాద్లో. చూసి అయ్యా మీరే కదా పొద్దున్న భార్యను చూసింది కూర్చోను. ఒక్కసారి డాక్టరు అలా స్టన్ అయిపోయాడు. సరే 100 రూపాయలకి ఇంకా కానీ నీకు ఎక్కువ ఇద్దామనుకుంటున్నాడు. అయ్యా నా 50 రూపాయలు నాకు ఇవ్వాలి. ఎక్కడ మానవత్వం ఉంది, ఎక్కడ హ్యుమానిటీ అండి? మనిషి ఎలా ఆలోచించాలి? అక్కడ రాస్తాడైనా ఆ ఒక్క వాక్యం చూడండి. చెప్తాడు ఆ కూలి చెప్పాడు అతను ఒక వాక్యం చెప్తాడు. సుబ్బారావు గారు ఎంత ఆలోచించారా అసలు ఆ పాత్రలోకి ఎలా ఆయన వరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది. తన ప్యాసింజర్ల అవసరాన్ని ఆపదని ఆసరాగా తీసుకుని ఎక్కువ డబ్బు గుంజితే ఇలాంటి ఆపదలే వస్తాయి. నా పెళ్ళాం ప్రాణాలు దేవుడి చేతుల్లో ఉన్నాయండి, మీ చేతుల్లో కాదు. 50 రూపాయలు యదన్యే వీతం నిశ్చేదాత్మ నా కర్మ పూర్ణ తత్పరేషు అనేక కథల్లో కనిపిస్తుంది. ఇతర విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏమైనా నాకు ఆనందంగా ఉంది, మీరు అనుకునేది చెప్పలేదు. ధన్యవాదాలు. ఇప్పుడు మన అతిథుల్లో ఇక్కడ ఈ పుస్తకం ఆవిష్కరణ జరగాల్సి ఉంది. కాబట్టి ఆవిష్కరణ జరిగిన తర్వాత రచయిత పరిచయం సన్యాసారి గారు చేస్తారా మీరు? రండి. రచయిత పరిచయం గురించి సన్యాసారి గారు పరిచయం చేశాక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాము. 2-3 స్టాప్లు విక్రాటాసం చేస్తాం. అటు వీడు ఎవరు లేకుండా చూసి మనకే ఆ శక్తి ఉంటుంది. ధన్యవాదాలు. సర్వలభ్య రచనల సంకలనాన్ని ప్రతిష్ఠి ఆవిష్కరించడం వారి యొక్క ఆశీస్సులు మనకి పనిచి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కార్యక్రమం అంతా కదా బాగా జరిగింది. ముఖ్యంగా మనకి ఊహించకుండా జరిగే సంఘటనలు ఏంటంటే అందులో వేరా సుబ్బారావు గారి రచనలో ఒక సంఘటన రాస్తారు ఆయన. అది అందులో ఏంటంటే నిమిత్త మాత్రలు. ఆ నిమిత్త మాత్రల్లో పాపం హైదరాబాద్ ఏదో విజయవాడ ఊరికి వెళ్ళాలని, ఢిల్లీ వెళ్ళాలని తాపత్రయపడుతుంటాడు. అతను టికెట్ కోసం రైల్వే స్టేషన్కి వెళ్తే ఈ కౌంటర్ కాదు, ఆ కౌంటర్ కాదు, ఆ కౌంటర్లో వరకు రైలు వచ్చేస్తుంది, 10 నిమిషాలు 5 నిమిషాలు బయలుదేరిపోతూ ఉంటున్న పరిస్థితుల్లో వెళ్ళగలనా లేదా ఢిల్లీకి అని భయపడుతున్న సమయంలో ఒక ఆయన బాబు ఇక్కడ మిమ్మల్ని కాదు అందులో కథలని తీశారన్నమాట. అప్పుడు ఎవరండి అంటే బాబు నువ్వు పలానా అబ్బాయి కదా. అవునండి. ఏమిటి ఇలా వచ్చారు? నేను ఢిల్లీ వెళ్ళాలని బెదవా టికెట్ ట్రైన్ రెడీగా ఉంది, నేను టికెట్ తీసుకుంటున్నాను, క్యూలో ముందున్నా కదా నీకు కూడా తీసుకుంటా. ఎప్పుడు టికెట్ తీసుకున్నాడు ఆయన. ఎవరైనా ఈయన గుర్తుపట్ల ఆయన ఇతను గుర్తుపట్టాడు. 5 నిమిషాల్లో ట్రైన్ బయలుదేరుతుంది. ట్రైన్ ఎక్కేసాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత అయ్యా మాట్లాడేవాళ్ళు వెళ్ళిపోయారండి. 5 నిమిషాలు ట్రైన్ బయలుదేరుతుంది. ఏం చేయాలి? అప్పుడు ఏం చేశారంటే అప్పుడు సరే ట్రైన్ ఎక్కేసారు. ఇంకా కూర్చోవడం చూడలేదు ఆ రోజుల సంగతి. అలాగే సర్దుకుని ఆయన పెద్ద ఆయన కూర్చుని ఆయన పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన కథ అంతా ఆయన చెప్పాడు. అతను ఏంటంటే ఈయనకి ఇది ఉపకారం చేశాడు కదా. ఆయన కూతురు పెళ్లికి ఆయన పిఎఫ్ లోన్ శాంక్షన్ కాదు అని పెద్దమ్మాయి అంటే నా నగలు తాగట్టు పెట్టిస్తాను నాన్న వచ్చి హైదరాబాద్ వెళ్ళాడు. ఇందులో ఆయన ఏమంటారంటే ఆ పెద్ద ఆయన ఎందుకు నాయన మీరు నాకు చాలా సహాయం చేశారన్నాడు. నేను సహాయం చేయలేదైనా మనంతా నిమిత్త మాత్రం, అందరం నిమిత్త మాత్రం. అందరం నిమిత్త మాత్రం. ఇదేంటి ఇలా రాసే సుబ్బారావు అనుకుంటున్నాం కదా.
చూడండి, ఇతిహాసాల యొక్క శక్తి మనకు తెలియకుండా మన రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళిపోతున్నాడు. లక్ష్మణుడు వచ్చాడు, అన్న ఎవడు నిన్ను వెళ్ళమన్నాడు, వాడిని జైల్లో పెట్టేస్తాను, చంపేస్తాను వాడిని. తండ్రిని తెలుసు, అయినా సరే నువ్వు ఎక్కువ సింహాసనం, ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. రాముడు ఏం చెప్పానండి, తప్పునైనా సంస్కృత్య పితృవా మాతృవా బ్రాహ్మణ సేవ నా కర్తవ్య వృధావేళ ధర్మమాశ్రయిస్తా. ఎప్పుడూ తల్లి తండ్రి గురించి చెప్పిన వాడిని విని తీరాలి. మనం ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది ఈ నియమం. సుఖ దుఃఖే భయక్రోధో లాభాలాభో భవాభవో. గొప్ప సుఖం కలిగింది నీకు, ఊహించలేదు. లాటరీలో అకస్మాత్తుగా ₹1,00,000 వచ్చేస్తుంది. దుఃఖం వచ్చింది, ఊహించలేదు దుఃఖం, కష్టం వచ్చింది. భయం కలిగింది, విపరీత భయం. ఆపుకోలేని కోపం వచ్చేసింది. వ్యాపారంలో మంచి లాభం వచ్చింది, ఇంకో నష్టం వచ్చింది. ఒక ప్రాణి పుట్టింది, ఒక ప్రాణి పోయింది. సుఖదుఃఖి భయక్రోధం లాభాలాభో భవాభవో యచ్చ కించిత్ తదాభూతం కించిత్ తదాభూతి. ఏ చిన్న పరిణామం అయినా నన్ను దైవస్య కర్మత, మనల్ని విధి నడిపిస్తుంది నాయన, మన నిమిత్తం మాత్రం. అరే సుబ్బారావు రాశారండి, అద్భుతమైన కథ అది. ఒక్కసారి చదివితే మనకి రామాయణం అంతా కనిపిస్తుంది, రామాయణ స్ఫూర్తి కనిపిస్తుంది. అదే స్ఫూర్తి ఇవాళ ఈ క్షణానికి దైవజ్ఞ సంవారిక రావాలని, వారి చేతుల మీద ఆవిష్కరణ జరగాలని ఇది దైవ నిర్ణయం, విధి నిర్ణయం. ఇది మనంతా అదృష్టవంతం, వారి ఆశీర్వాదం తీసుకున్నాం. సందర్భంగా మనం సుబ్బారావు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని పరిచయం అంటే ఎక్కడో అందరూ చాలా కష్టం మాట్లాడుతుంటాం, కానీ పుస్తకంగా 72 కథల ఓవరాల్ పిక్చర్ పుస్తకం మొత్తం అంతా. దాన్ని మనకి వీలైనంత దిట్టంగా దట్టించి మనకు ఒక వీలైనంత తక్కువ సమయంలో మనందరికీ అందజేయడానికి కొల్లూరు సోమశంకర్ గారు మన దగ్గర మొత్తం ఉన్నారు. వారు ఇప్పుడు ఈ మధ్యతరగతి మందహాసం అనే టైటిల్ని ఎలా సమర్థనీయమో దగ్గర నుంచి ఈ కథల యొక్క సారాంశం స్ఫూర్తిని ఈ సర్వలభ్య రచనల నేను అధ్యక్షుడిని మర్చిపోయానని వారు అనుకుంటున్నారు, గుర్తుంది నాకు. సోమశంకర్ గారు వారు పుస్తకాన్ని పరిచయం చేస్తారు. వీళ్ళంతా వస్తే 4 రోజులు భోజనం పెట్టేవాళ్ళే, కానీ నా భర్తతో జీవితంలో ఏం జరిగిందంటే, ఈయన ఒక గృహిణి 10 మనిషికి గురి సిక్ అయిపోయింది. ఆవిడ సిక్ అయిపోయి సత్యనామూర్తి గారు సిక్ అయిపోయింది. ఈ అమ్మాయి కదండి సిక్ అయిపోయింది. ఈ గృహిణి ఆ సిక్ అయిన సమయంలో 10 మనిషి సాయం చేస్తున్నారు, చాలా సాయం చేస్తే ఆ కృతజ్ఞతగా ఏం చేసిందంటే, తన భర్తకి తనకి తెచ్చి ఇచ్చినటువంటి ఒక మంచి ఇష్టమైన చీర, చాలా ఖరీదైన చీర, ఆ చీర ఒకసారి కట్టుకున్నామే, కానీ ఆ చీర విలువైన చీరని 10 మనిషికి గిఫ్ట్ ఇచ్చేసింది. దొడ్డ మనసు గిఫ్ట్ ఇచ్చేసింది. బాగుంది కదా, ఇచ్చేస్తే కానీ వాళ్ళు కొన్నాళ్ళు నువ్వు తప్ప కట్టుకోవాలి ఈ చీరని, అయ్యే ఖరీదైన చీర నాకు ఎందుకమ్మా అని. లేదు, నేను నీకు చాలా రుణపడున్నాను, నువ్వు తప్ప కట్టుకో. సరే అండి. కొన్ని రోజుల తర్వాత నేను ఇచ్చిన చీర కట్టుకోవట్లేదంటే, పండగ వచ్చినా కూడా అంటే అది నేను మా ఆడపడికి ఇచ్చేసానమ్మా. అయ్యో ఆడపడికి ఇచ్చావేంటి, నువ్వు కట్టుకోమని నేను ఇస్తాను కదా అండి. ఆమె ఏం చెప్పిందో వినండి. ఆడపిల్ల ఆనందంగా మనకి గడప దాటితేనే ఆ భగవంతుడు మనకి అంత కలగజేశాడు అమ్మగారు. ఆడపిల్లకి చేతిలో ₹1 పెడితే మనకి ₹1,00,000 కలగాలని కోరుకుంటుంది. పుట్టిల్లు ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకుంది ఆడపిల్లే కదా అమ్మగారు. నా ఆడపడి చాలా కథలు ఇదే పేరు మాటికి వస్తూ ఉంటుంది. గౌరీ 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 నాకు సందేహం కలిగింది. ఏమిటి ఏ కథలో చూసినా ఎక్కడో చోట కనీసం 2-3 కథలకు ఒకసారి నాకు గౌరీ వస్తూ ఉంటుంది. ఎవరి గౌరీ ఉమా కాచాయని గౌరీ. అమర కోసంలో అమ్మవారి గురించి నామాలు ఉంటాయి. ఉమా కాచాయని గౌరీ, కాళీ హైమతీశ్వరి అంటే అమ్మవారి పేరు గౌరీ. ఓహో, అమ్మవారి భక్తుడి అనుకున్నాను, కానీ కాదండి.